హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. చూడండమ్మా, మనము రేపు సెమినార్ అనేది హైదరాబాద్లో చేయబోతున్నాం. అందుకనే లాస్ట్ 2 days నుంచి మీకు ద హిందూ లేట్గా అప్లోడ్ అవబోతుంది. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని మనం ఇంపార్టెంట్వి చాలా క్రూషియల్ అయినవి చెప్తున్నామన్నమాట. ఓకే, సో అయితే రేపు మనం హైదరాబాద్లో సెమినార్ కండక్ట్ చేస్తున్నామా. ఫ్రీ సెమినార్ ఎవరు చేస్తున్నారు? సురేష్ సార్ డైరెక్ట్గా చేస్తున్నారనమాట. ఓకే, సార్ ఆల్రెడీ హైదరాబాద్ బ్రాంచ్లోనే రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా రేపు సెషన్కి అటెండ్ అయిన తర్వాత ప్రాపర్ స్టడీ ప్లాన్ కానీ, ప్రాపర్ స్ట్రాటజీ కానీ, ప్రాపర్ అప్రోచ్ టు క్రాక్ ఏంటి యూపీఎస్సీ 2023 అనేది తెలుసుకోగలరు. ఓకేనా, డైరెక్ట్గా సురేష్ సార్ మీకు డీల్ చేస్తారమ్మా. అయితే ఇక్కడ చూడండి, 19th June. ఓకే, 19 June సండే అంటే రేపు 10 AM మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కడమ్మా వెన్యూ? LTX క్లాసెస్ ఆపోజిట్ రామకృష్ణ మెడికల్ స్టోర్ చూస్తాం, గాంధీనగర్. ఓకేనా, అండ్ మనకి July 1st నుంచి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మీకు మంచి ఓరియంటేషన్ సెషన్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫీజ్ కేవలం 70,000తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఈఎంఐ 5,000 per month. ఓకే, ఈఎంఐ 5,000 per month మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అయితే జాగ్రత్తగా చూడండి అమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్ ద హిందూ అనాలిసిస్. డేట్ 18/6/2022. ఓకే, ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. చూడండి అమ్మా, ఈరోజు మన ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. సార్ ఏంటి సార్ కేవలం 4 మాత్రమే తీసుకున్నారు? మనం క్వాంటిటీ తగ్గించిన క్వాలిటీలో 0 కాంప్రమైజ్తో ప్రతి ఆర్టికల్ కూడా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. సో బట్ ఒక్కసారి చూస్తే మనం ఆల్రెడీ చూస్తున్నాం, రేపు సండే హైదరాబాద్లో మనకి సెమినార్ కండక్ట్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో ఆల్రెడీ సురేష్ సార్ రావడం జరిగింది. సో సార్ కూడా ఈరోజు క్లాస్ తీసుకోవడం అవ్వలేదు. అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కానీ అండ్ రేపు ప్రోగ్రామ్ గురించి సెట్ చేయడం కానీ అన్నీ చూసుకోవడం జరిగింది. కాబట్టి అండ్ న్యూస్ అనాలిసిస్ కూడా లేట్ అయింది. అండ్ మనం కేవలం వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే పిక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో బట్ కాన్సన్ట్రేషన్గా మొత్తం కూడా క్లారిటీగా వినండి, మీకు బ్యూటిఫుల్ పాయింట్స్ ప్రతిదీ కూడా దొరుకుతుంది అనమాట. ఓకే, సో అయితే ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్ చూడండి అమ్మా. అగ్నిపత్, ఏ ఫైర్ దట్ కుడ్ సింజ్ ఇండియా. బ్యూటిఫుల్గా ఆర్టికల్ అనేది ఇది ఎడిటోరియల్ ఆర్టికల్ అమ్మ రాయడం జరిగింది. మనం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఓకే, అండ్ నెక్స్ట్ 54% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 8 parties వెంట్ టు బీజేపీ. ఎవరు చెప్తున్నారు? ADR. ఈ ADR అంటే ఏంటి? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని అంటాము. అయితే అంతా కూడా ఆర్టికల్లో చెప్పడం జరిగింది. చూడండి అమ్మా. అండ్ నెక్స్ట్, ఇండియా బ్యాక్స్ చైనా ప్లాన్ ఫర్ జాయింట్ బోర్డర్ యాక్టివిటీ. ఓకేనా, జాయింట్ బోర్డర్ యాక్టివిటీ అంటే ఏంటి, చైనా ప్లానింగ్ ఏంటి, అంతా కూడా ఆర్టికల్లో చూస్తాం. నెక్స్ట్, ADP టు బీ ఎక్స్టెండెడ్ టు బ్లాక్ అండ్ సిటీ లెవెల్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందమ్మా. ADP అంటే ఏంటి? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అయితే మనం ఇప్పుడు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూస్తాం. అండ్ టోటల్గా ఆర్టికల్ అంతా కూడా నీట్గా చూస్తామన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ రేపు మీరు హైదరాబాద్లో సెమినార్ అవుతుంది కాబట్టి ఎవరైతే హైదరాబాద్ బ్రాంచ్లో దగ్గరగా ఉంటున్నారో, సురేష్ సార్ ఉంటున్నారు అండ్ నేను ఉంటున్నాను, హైదరాబాద్ ఫ్యాకల్టీ మొత్తం కూడా ప్రజెంట్ అయ్యి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినియోగించుకుంటారని చూస్తున్నాం. సార్ బ్యూటిఫుల్ స్ట్రాటజీ అదంతా డిస్కస్ చేయడానికి వస్తున్నారనమాట. సో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అటెండ్ కండి అమ్మ. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ప్రతి ఆర్టికల్ని నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చూడండి జాగ్రత్తగా. ఆర్టికల్ చూడమ్మా. అగ్నిపత్, ఏ ఫైర్ దట్ కుడ్ సింజ్ ఇండియా అని చెప్పి. ఓకేనా, అయితే ఫస్ట్ అగ్నిపత్ స్కీమ్ ఏంటో చూద్దాం. అయితే దేనికి దానికి ఆపోజిట్గా ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్నాయో చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపోర్ట్ వస్తుంది? ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలోకి వస్తుంది. ఓకేనా, GS2 పాలిటీ. ఓకే, సో అయితే ఇక్కడ ఇష్యూ ఏంటో కూడా టోటల్గా చూడండి అమ్మా. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చింది, దట్ ఈస్ కాల్డ్ అగ్నిపత్. ఓకేనా, అయితే పేరు ఎలా ఉందని ఒక్కసారి చూడండి. ఈ స్కీమ్ ఏంటి? ఈ స్కీమ్ టు రిక్రూట్
ఆర్మీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి కొత్త స్కీమ్ అనేది వచ్చింది సార్. అయితే ప్రాబ్లం ఏంటి, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ యంగ్ పీపుల్ని ఏజ్ ఆఫ్ 17.5 to 21 ఇయర్స్ గ్యాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఓకేనా. అయితే వీళ్ళకి షార్ట్ టర్మ్ సర్వీస్ అంటే 4 ఇయర్స్ సర్వీస్ అనేది ఉండడం జరుగుతుంది. 4 ఇయర్స్ సర్వీస్ తర్వాత వాళ్ళకి కావాలంటే మిలిటరీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, దేంట్లో అయినా కూడా వీళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. లేదు 4 ఇయర్స్ తర్వాత బయటికి వచ్చేయాలనుకున్నా కూడా వచ్చేయచ్చు. సో ఇంత షార్ట్ టర్మ్ కోర్స్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అయితే దీంట్లో గవర్నమెంట్కి బెనిఫిట్ ఏటమా, గవర్నమెంట్ ఎటువంటి పెన్షన్స్ పే చేయదు, గవర్నమెంట్ ఎటువంటి గ్రాట్యుటీ అనేది పే చేయదు. గవర్నమెంట్ శాలరీ పే చేస్తుందా సార్? అఫ్ కోర్స్ శాలరీ అనేది ఖచ్చితంగా పే చేస్తుంది, శాలరీ పే చేస్తుంది తప్ప గ్రాట్యుటీ కానీ అంటే లాస్ట్లో వెళ్ళినప్పుడు ఇచ్చే అమౌంట్ లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరగదు. అండ్ పెన్షన్స్ కూడా ఏమీ ఉండవు అని చూస్తామన్నమాట. ఓకే. సో అందుకని అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, దీంట్లో మనకి యంగ్ పీపుల్ అనేవాళ్ళు రిక్రూట్ అవుతారు కాబట్టి వాళ్ళ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, యంగ్ సర్వీస్ అనేది నేషన్కి చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో అగ్నిపథ్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో రిక్రూట్ అయిన ఆర్మీ వాళ్ళని ఏమని పిలుస్తారు, అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఓకే, అగ్నివీర్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఈ స్కీమ్ని ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ స్కీమ్ పెట్టిన వెంటనే కూడా మీకు తెలుసు, డైలీ న్యూస్ చూస్తున్నారు కదా, మనకి చాలా చోట్ల అల్లర్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఆర్టికల్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి ఈ అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆథర్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తున్నారు, జనరల్గా నేషన్కి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో ఒక్కసారి చూడనమ్మా. ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటి, దట్ ఈస్ 2013. ఒక్కసారి చూడండి ఎట్లా ఓపెన్ చేస్తారో. 2013 జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ ఎవరమ్మా, నరేంద్ర మోడీ గారు. హర్యానా, ద ప్లేస్ ఈజ్ రేవారి, హర్యానా ప్లేస్ ఇన్ రేవారి. ఇక్కడ అతను ప్రామిస్ చేయడం జరిగింది. ఏంటని, మేము ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏంటి ఓఆర్ఓపి అంటే ఏంటి సార్, 1 ర్యాంక్ 1 పెన్షన్. సార్ ఇదేంటి 1 ర్యాంక్ 1 పెన్షన్ అంటే మిలిటరీ వాళ్ళు జనరల్గా ఎవరైతే రిక్రూట్ అయిన తర్వాత లాస్ట్లో బయటకు వస్తున్నారో ఏ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందా అంటే నో. ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ టైం గ్యాప్ అంటే మిలిటరీలో ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తున్నారో దాన్ని బట్టి పెన్షన్ ఇవ్వడం అనేది జరిగేది ఒకప్పుడు. ఓకేనా. అయితే ఎవరైతే ఆర్మీలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా 1 ర్యాంక్ 1 పెన్షన్ అంటే ఒక ర్యాంక్లో అందరం పాస్ అవుట్ అయితే అదే, అంటే కల్నల్ అయితే కల్నల్, హెడ్ అయితే హెడ్, ఏ ర్యాంక్లో, లెఫ్టినెంట్ అయితే లెఫ్టినెంట్లో, సోల్జర్ అయితే సోల్జర్, ఇలాగా ఏ ర్యాంక్లో మేము పాస్ అవుట్ అవుతున్నామో, అంటే ఏ ర్యాంక్లో పాస్ అవుట్ అంటే రిటైర్ అవుతున్నామో ఆ ర్యాంక్ వాళ్ళందరికీ కూడా ఒకటే పెన్షన్ ఉంచాలి తప్ప నువ్వు క్వాలిఫికేషన్స్ చూసుకొని ఎన్ని ఇయర్ సర్వీస్ చేసామో చూసుకొని పెన్షన్ అనేది డిసైడ్ చేయకూడదు అని 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒక ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఒకే టైప్ ఆఫ్ పెన్షన్ రావాలి అని పెట్టడం జరిగింది అనమాట. అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది జనరల్గా మనం ఏం చేస్తాం, కంటిన్యూ చేస్తున్నాం. ఎప్పుడు 2013లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ డైరెక్ట్గా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2014లో వాళ్ళు క్లియర్గా గెలవడం జరిగింది అనమాట. అయితే గెలిచి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఆర్మీకి ఏమైనా చేశారు అంటే ఇప్పుడు కొత్తగా స్కీమ్ తీసుకొచ్చారు, దాని పేరు అగ్నిపథ్ అని చెప్పడం జరిగింది. అగ్నిపథ్ ఇక్కడ సోల్జర్స్ని ఏం చేస్తున్నారు, కాంట్రాక్చువల్ ఫోర్స్ కింద చూస్తున్నారు. కాంట్రాక్చువల్ ఫోర్స్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా 4 ఇయర్స్కి కాంట్రాక్ట్ లేబర్ అంటాం కదా, అట్లాగా కాంట్రాక్చువల్ మిలిటరీ ఫోర్స్ని తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే. అయితే ఇక్కడ చాలామంది ఏం ఫీల్ అవుతున్నారు, ముందు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందో, ప్రామిస్ ఇవ్వడం జరిగిందో దాన్ని వీళ్ళు ఫుల్గా యూటర్న్ చేయడం జరిగింది. ఫ్రమ్ 1 ర్యాంక్ 1 పెన్షన్, 1 ర్యాంక్
1 పెన్షన్ నుంచి ఎక్కడికి వెళ్ళారంట, నో ర్యాంక్ నో పెన్షన్కి వెళ్ళడం జరిగింది. ఓకే, నో ర్యాంక్ నో పెన్షన్. ఓకే, ఎందుకు, ఇప్పుడు కాంట్రాక్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి ర్యాంక్స్ కూడా ఉండవు. అండ్ వాళ్ళు రిటైర్ అవుతున్నప్పుడు 4 ఇయర్స్కే రిటైర్ అయ్యారు అంటే వాళ్ళు ఎటువంటి పెన్షన్ కూడా గవర్నమెంట్ పే చేయవసరం లేదు. అందుకే దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకేనా, మీరు ఎకానమీస్ అనేవి చూసుకుంటున్నారు, ప్రజలకి ఎంత బెనిఫిట్ చూడట్లేదు, నేషన్ థ్రెట్ కూడా అబ్జర్వ్ చేయట్లేదు, కేవలం మీరు ఎంత బెనిఫిట్ వస్తుంది ఎకానమీకి అని మాత్రమే చూస్తున్నారు. అయితే ఎందుకు ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారంటే క్రిటికల్గా చూస్తే ఫినాన్షియల్ మోటివేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటారు. ఫినాన్షియల్ మోటివేషన్స్ అంటే ఖచ్చితంగా ఇలా చేస్తే గవర్నమెంట్కి ఎకానమీలో కాస్త మిగులుతుంది అని ఆలోచిస్తుందా ఏంటి అనేది చూడండమ్మా. అయితే గవర్నమెంట్కే అప్పుడు 25 lakh డిఫెన్స్ పెన్షనర్స్ అనేవాళ్ళు ఉండేవారు. ఎప్పుడు 2015లో డిఫెన్స్ పెన్షనర్స్. ఓకే, 25 lakh. ఓకే, సో అయితే వాళ్ళు జాయిన్ అయిన వెంటనే కూడా వీళ్ళు ప్రామిస్ చేసిన విధంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ 1 ర్యాంక్ 1 పెన్షన్ తీసుకొచ్చిన వెంటనే కూడా ఫస్ట్ ఇయర్లో 7,200 crores దాకా గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ అనేది జరిగింది. అంటే అంత డిఫరెన్స్ అనేది ఉండేదన్నమాట 1 ర్యాంక్ 1 పెన్షన్ కాకముందు. అండ్ ఆ తర్వాత మనం చూస్తే 2014 నుంచి ప్రామిస్ చేసింది 2015 వరకు పే చేయాలి కాబట్టి ఎంత ఎక్స్ట్రా బర్డెన్ పడింది, 10,400 crores దగ్గర ఎరియర్స్ అనేవి మిగిలిపోయాయి. ఎరియర్స్ అంటే లాస్ట్ ఇయర్ పే చేయాల్సినవన్నీ కూడా ఉండిపోయాయి. అండ్ ఫినాన్షియల్ బర్డెన్ అనేది చూసుకుంటే ఓవరాల్గా బడ్జెట్లో డిఫెన్స్ ఎక్స్పెన్సెస్ అనేవి ఈ ఇయర్కి చూసుకుంటే అంటే 2022లో డిఫెన్స్ గురించి 1,20,000 crores ఖర్చు పెట్టడం జరుగుతుంది. 1,20,000 crores కేవలం డిఫెన్స్ వల్ల పెన్షన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది అనమాట. అండ్ అయితే ఈ మరొక 1,63,000 rupees అనేవి దేనికి పే చేస్తుంది, డిఫెన్స్ వల్ల శాలరీస్కి పే చేస్తుంది. మనం శాలరీస్కి పెన్షన్స్కి 3 lakh crores అంటే ఓవరాల్గా డిఫెన్స్ మినిస్ట్రీకి ఇచ్చిన అమౌంట్స్లో 54% అలొకేషన్స్ అనేవి కేవలం శాలరీస్కి పెన్షన్స్కి మాత్రమే ఖర్చు అయిపోతుంది. అయితే ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇంత అమౌంట్ అనేది కేవలం వీటికే ఖర్చు అయితే మనము ఎప్పుడు వీటిని మోడర్నైజ్ చేస్తాం, డిఫెన్స్ ఫోర్సెస్ని మోడర్నైజ్ ఎప్పుడు చేస్తాం, డిఫెన్స్లో క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు చేస్తాము అని చెప్తున్నారనమాట. మనము ఆర్మ్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం తప్ప తయారు చేయలేకపోతున్నాం కదా. సో వాటి గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టకన్నా శాలరీస్కి పెన్షన్స్కి మాత్రమే ఎక్కువ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఇప్పుడు మనం కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చాం కాబట్టి పెన్షన్స్లో అమౌంట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా నెక్స్ట్ దేనికి యూజ్ చేయొచ్చు, మోడర్నైజేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది చూడొచ్చు. మోడర్నైజేషన్ ఆఫ్ ఫోర్సెస్, మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి మనం క్లియర్గా చూడగలం. మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ చూసిన తర్వాత మాత్రమే మనకి బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఎందుకు ఎప్పటి నుంచో మోడర్నైజేషన్ చేద్దాం అనుకుంటున్నాము, అంత చేయలేకపోతున్నాము. మన రిక్వైర్మెంట్స్ అనేవి ఎట్లా ఉండాలో చూడండి అమ్మా. ఎయిర్ ఫోర్స్ ఉంది కదమ్మా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ప్యాటర్న్ ఉంటాయి, వాటిని స్క్వాడ్రన్స్ అంటామన్నమాట. వాళ్ళ గ్రూప్స్ అదంతా కూడా 42 స్క్వాడ్రన్స్ అనేవి మనకి ఎయిర్ ఫోర్స్లో కావాలి. 42 స్క్వాడ్రన్స్ మన ఎయిర్ ఫోర్స్ తట్టుకోవడానికి ఎటువంటి డిఫెన్స్ ఫోర్స్కైనా అండ్ అఫెన్స్ ఫోర్స్కైనా 42 స్క్వాడ్రన్స్ అనేవి కావాలి. అయితే మనకి కేవలం 30 స్క్వాడ్రన్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. 30 స్క్వాడ్రన్స్ అయితే ఈ తక్కువ వచ్చింది చూసారు కదమ్మా. అండ్ నెక్స్ట్ ఇది ఎయిర్ ఫోర్స్లో. అండ్ నేవీలో ఒక్కసారి మీరు చూసారంటే నేవీలో 200 నేవీ షిప్స్ కావాల్సింది, కేవలం మన దగ్గర ప్రస్తుతానికి 130 నేవీ షిప్స్ మాత్రమే ఉన్నది. అండ్ ఇదే కాదు, మన ఆర్మీలో ఆల్రెడీ షార్టేజ్ ఆఫ్ సోల్జర్స్ ఎంత, 1 lakh షార్టేజ్ ఆఫ్ సోల్జర్స్ అనేది చూస్తాము.
సోల్జర్స్ షార్టేజ్ అనేది మనం చూస్తాము అనమాట. అయితే ఈ అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మనం చూస్తామో ఇండియన్ ఎకానమీలో ఆర్మీ ఫోర్సెస్కి వాళ్ళ జనరల్గా ఏదైతే ఎకానమీ ఫినాన్స్ కావాలో అది సెట్ చేస్తుంది. బట్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏదొస్తుంది, ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయట్లేదు. మన పక్కనే యాక్టివ్గా ఉన్న మిలిటరీ థ్రెట్స్ అనేవి రెండు ఉన్నాయి. ఒకటి చైనా, మరొకటి పాకిస్తాన్. అండ్ ఇంటర్నల్ థ్రెట్ చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేది చూడగలము. ఓకేనా. సో అయితే గవర్నమెంట్ తన ఎకానమీని పెంచుకొని ఆ ఎకానమీని పెంచుకున్న దాంట్లో ఆర్మీ ఫోర్సెస్ పెంచకుండా ఏం చేస్తుంది, ఎకానమీని పెంచకుండా పెన్షన్స్ ఇచ్చే దాంట్లో తగ్గిస్తుంది. సో అయితే ఇది మిలిటరీకి లాంగ్ టర్మ్లో చాలా లాస్ అనేది వస్తుంది అని చూస్తామన్నమాట. అయితే మీరు ఇంతవరకు ఫినాన్షియల్ మోటివేషన్స్ మాత్రమే చూస్తున్నారు. అయితే డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో ఆథర్ చెప్తున్నారు. ఒక్కసారి చూడండమ్మా. మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఏదైతే షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ పాలసీ, కేవలం 4 ఇయర్ రిక్రూట్మెంట్ పాలసీ అనేది తీసుకొచ్చారు. అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అనుకుంటున్నారు. సార్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఫస్ట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అవి సరిదిద్దుకోవాలా అని తెలుసుకోవడానికి పైలట్ ప్రాజెక్ట్స్ అనేవి మనం స్టార్ట్ చేస్తాము. అయితే ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారు, ఇలాగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద, ఒక మోడల్ ప్రాజెక్ట్ కింద మీరు దీన్ని స్టార్ట్ చేస్తే అది మీకు మంచి కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు. బట్ నో, ఇది చాలా దారుణమైన ఎఫెక్ట్స్, అంటే దాన్ని ఏమంటాం, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే తీవ్రమైన వ్యతిరేకత అనేది ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే దీంట్లో ఏం చూస్తాం, ఆ యాడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ అనేవి చూస్తాము. సార్ ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి? ఒక వ్యక్తి కేవలం 4 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అతను ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ అనేవి ఏమవుతాయి, అదే ఒక వ్యక్తి రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత అతను ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ ఏమవుతాయి, అర్థమవుతుందా? సో కేవలం 4 ఇయర్స్ అంటే ఆ ఏజ్లో ఒక వ్యక్తి 18 ఇయర్స్కి సెలెక్ట్ అయ్యాడు అంటే వాడు ఆ టైంలో ఏం నేర్చుకుంటాడు, ఎంతవరకు రిమెంబర్ చేసుకుంటున్నాడు. అండ్ 22 ఇయర్స్కి వెళ్ళేసరికి ఎస్ టోటల్గా నాలెడ్జ్ పెరిగింది, స్టామినా పెరిగింది, యాక్టివ్గా ఉండగలను అన్న టైంలో వాడు బయటకు వచ్చేయాలి ఇంకా, అవునా? సో దీంతో ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ అనేవి పాడవుతున్నాయి అని చెప్తున్నారనమాట. అండ్ దీంట్లో ఎస్ మీరు యంగ్ సోల్జర్స్ కావాలనుకుంటున్నారు, బట్ ఈ స్కీమ్లో కేవలం యంగ్ సోల్జర్స్ మాత్రమే మిగిలిపోతారు. ఓకే, యంగ్ సోల్జర్స్ కావాలి, బట్ కేవలం యంగ్ సోల్జర్స్ మాత్రమే మిగిలిపోతారు. అండ్ వాళ్ళ ట్రైనింగ్ కెపాసిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి, అవునా? అండ్ నెక్స్ట్ అయితే దీంట్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంట, మీరు ఒకవేళ యంగ్ సోల్జర్స్ని మాత్రమే పెంచుకుంటే మన ఆర్మీలో టీత్ టు టెయిల్ రేషియో అని అంటాము. చూడమ్మా, మంచి ఇది టీత్ టు టెయిల్ రేషియో. సార్ టీత్ అంటే ఏంటి? మన ఆర్మీలో చూస్తే కొన్నిసార్లు ఫస్ట్ డైరెక్ట్గా అఫెన్సివ్ ఫోర్సెస్ ఉంటాయి కదమ్మా, అంటే ముందుండి గన్స్ కానీ వీటన్నిటితోని కూడా ఫైట్ చేసే వాళ్ళని టీత్ అంటాం, అంటే అఫెన్సివ్ ఫోర్సెస్ అని అంటాము. సార్ అయితే టెయిల్ ఏంటి? టెయిల్ అంటే ఈ అఫెన్సివ్ ఫోర్సెస్ మిలిటరీ వాళ్ళు ఎవరుకున్నారో వాళ్ళకి నీడీ సపోర్ట్ అనేది బ్యాక్ నుంచి ఎవరిస్తారో వాళ్ళని టెయిల్ రేషియో అని అంటాము. అర్థమవుతుందమ్మా? అంటే మిలిటరీ ఎఫిషియన్సీ పెరగాలి అంటే వాళ్ళ టీత్ టు టెయిల్ రేషియో చూస్తాం. కాంబాటెంట్స్ ఎవరున్నారు, యుద్ధం చేసే వాళ్ళు ఎవరున్నారు, ఆ యుద్ధం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదమ్మా, అంటే వాళ్ళకి కావాల్సిన ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ తీసుకొని రావడం కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం దగ్గర నుంచి కానీ హెడ్స్ వాళ్ళు ఇచ్చే స్ట్రాటజీ ప్లాన్ వీళ్ళకి చెప్పడంలో కానీ ఇవన్నీ కూడా నీడీ ఫోర్సెస్, సపోర్టివ్ ఫోర్సెస్ బ్యాక్ నుండి చేస్తూ ఉంటారు. దాన్ని మనం టెయిల్ రేషియో అంటామన్నమాట. సో టీత్ టు టెయిల్ రేషియో అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఏ విధంగా ఇంబ్యాలెన్స్ అవుతుంది? మీరు ఇప్పుడు తీసుకొచ్చిన స్కీమ్లో కేవలం టెయిల్ మాత్రమే పెరిగిపోతుంది తప్ప టీత్ అనేది గ్రోత్ ఉండట్లేదు, అవునా? సో ఎప్పుడైనా యుద్ధం అయితే సడన్గా మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఉన్న 30-35 ఇయర్స్ ఏజ్డ్ వాళ్ళని పెడతామా, 18-19 ఉన్న వాళ్ళని యంగ్ ఫోర్స్ని ముందు పెడతామా? సో ఎప్పుడూ కూడా ఈ 18-19 ఇయర్స్ ఉన్న యంగ్ ఫోర్స్ వాళ్ళని బ్యాక్ పెడతాం, ఫ్రంట్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే ముందు పెడతాం, అవునా కదా? సో ఈ విధంగా టోటల్గా మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇట్లాంటివి మాని టెక్నికల్ స్కిల్స్ లేని వాళ్ళని, ట్రైనింగ్ లేని వాళ్ళని, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని మనం ముందుకొచ్చి తీసుకొస్తే వాళ్ళు ఏ విధంగా చేయగలరు, వాళ్ళు ఫైటర్ జెట్స్ని ఎలా యూజ్ చేస్తారు, నేవీ షిప్స్ని ఎట్లా కంట్రోల్ చేయగలరు, హై టెక్నాలజీ వెపన్స్ని ఎలా యూజ్ చేయగలరు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటుందా, నెక్స్ట్ 4 ఇయర్స్లో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోగలరా, ఆర్గనైజేషన్ లెవెల్లో సెట్ అయ్యేటట్టు వీళ్ళు చేయగలరా అని చెప్తూ వీటి వలన ఆపరేషన్ క్యాపబిలిటీస్ కూడా పడిపోతాయి, ఆపరేషనల్ క్యాపబిలిటీస్. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఎక్కువ శాతం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈజీగా ఆర్గనైజ్ చేయగలం. అదే యంగ్ పీపుల్ని, ఇప్పుడే రిక్రూట్ అయిన వాళ్ళని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం అనేది ఎప్పుడు వార్ సిచ్యువేషన్లో చాలా కష్టం. ఒకవేళ ఇట్లా చేస్తే హోల్ టీమ్ అంతా కూడా బ్యాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, హోల్ టీమ్ అంతా కూడా డై అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు? ప్రాపర్ యాక్టివ్నెస్ కానీ ప్రాపర్ కెపాసిటీస్ కానీ వార్ సిచ్యువేషన్లో ఉండాలి. అవి ఈ యంగ్ పీపుల్ ఎంతవరకు చూపించగలరు అనేది ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అర్థమవుతుంది కదమ్మా? సో అందుకే దీని గురించి ఇట్లా చెప్తున్నారు. మనకి జనరల్గా ఆథర్ కూడా చెప్తున్నారనమాట. ఏంటి, మనము ఇండిపెండెన్స్ ముందు బ్రిటిష్ టైంలో క్లాస్ బేస్డ్ రిక్రూట్మెంట్ అనేది చేసేవాళ్ళం. క్లాస్ బేస్డ్ రిక్రూట్మెంట్ అంటే మనం ఈ రోజుకి చూసినా కూడా పంజాబ్, హర్యానా నుంచి మాత్రమే మనకి ఎక్కువ శాతం మిలిటరీ పీపుల్ ఉంటారు, అవునా? సరే, అయితే సౌత్ ఇండియాలో ఉన్నారా? నో, నార్త్ ఇండియాలో ఉంటారు, సౌత్ ఇండియాలో ఉంటారు, వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, ప్రతి పార్ట్లో కూడా ఉంటారు. బట్ ఎక్కువ శాతం చూస్తే మనకి సిక్ పీపుల్ ఎక్కువ కనిపిస్తారు, అవునా? పంజాబ్, హర్యానా రీజియన్స్లో వాళ్ళు ఎక్కువ శాతం మిలిటరీ ఆర్మీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా? అండ్ ఈ విధంగానే ఈవెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇండియన్ ఆర్మీలో వీళ్ళని చూసాము. అయితే వాళ్ళు హిస్టారికల్గా వాళ్ళ ఈథోస్ని అట్లా డెవలప్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఫైటింగ్ క్యాపబిలిటీస్ కూడా జనరేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేవి కంటిన్యూస్గా అట్లానే పెరుగుతూ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈథోస్ అంటే ఏంటి? ఈథోస్ అంటే నథింగ్ బట్ వాళ్ళ ఎథికల్ క్యారెక్టర్స్, అంటే నేషన్కి సర్వీస్ చేయాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఆర్మీలో జాయిన్ అయి ప్రాణం పోయినా పర్వాలేదు అన్న కెపాసిటీ, స్పిరిట్ ఉంటుంది కదమ్మా, అది వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ చాలాసార్లు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఏంటిని? ఆర్మీలో ఈ క్లాస్ కాంపోజిషన్ ఏదైతే ఉందో, లైక్ ప్రెసిడెంట్ బాడీ గార్డ్ కానీ, ఆల్ ఇండియా క్లాస్ కాంపోజిషన్స్ కానీ, ఇవన్నిటినీ చూసినా కూడా మనము సీనియారిటీ స్ట్రక్చర్ బట్టి క్లాస్ బేస్డ్ రిక్రూట్మెంటే చేస్తున్నాము. సో దాంతో ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. మనం ఆప్టిమమ్ లెవెల్స్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ అనేది చూడగలిగాము. అయితే ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్లో క్లాస్ బేస్డ్ రిక్రూట్మెంట్ లేదు, ఏముంది? ఆల్ ఇండియా బేస్డ్ రిక్రూట్మెంట్ ఉంది. సరే, ఇది మంచిదే కదా. ఎస్, ఆల్ ఇండియా బేస్డ్ రిక్రూట్మెంట్ అనేది ఉంది. బట్ కొంతవరకు ఆర్గనైజేషనల్ మిస్మేనేజ్మెంట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇండియన్, ఎస్ ఆఫ్ కోర్స్ మన సోల్జర్స్ అనేవాళ్ళు ఆర్మీలో ప్రొఫెషనల్గా ట్రైన్ అవుతారు. అయితే మనం ఎంతవరకు ఏం చూస్తాము, చాలా వరకు ఏ ప్లేస్ నుంచి ట్రైనింగ్గా వస్తున్నారో వాళ్ళకి జనరల్గా ఈజీగా నేర్పగలము. అండ్ కొత్త వాళ్ళకి నేర్పడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ మిలిటరీ అనుకున్నమ్మా, మీకు మిలిటరీ గురించి అవగాహన ఉంటుంది, దాని ట్రైనింగ్ గురించి అవగాహన ఉంటుంది. సో మీరు కూడా మీ ఫాదర్ లాగా మంచి స్పిరిట్తో వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు అంటే వాళ్ళు ఆ స్పిరిట్ని ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు, ఎప్పుడు తెలుస్తుంది? మనం ఏదో ప్యాషన్తో వెళ్ళిపోయాము అంటే అది గేమ్ కాదు కదమ్మా, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. అదే మీరు క్లాస్ బేస్డ్ రిక్రూట్మెంట్లో చూస్తే వాళ్ళు ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళ రెప్యుటేషన్ చూసుకుంటారు. ఎవరి రెప్యుటేషన్? పర్సనల్ రెప్యుటేషన్ అంటే నో, నేను నా ప్రాణం అనేది ఇచ్చానంటే మా ఫ్యామిలీ రెప్యుటేషన్ పెరుగుతుంది, మా విలేజ్ రెప్యుటేషన్ పెరుగుతుంది, మా
స్టేట్ రెప్యుటేషన్ పెరుగుతుంది, మా సోషల్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది అని ఆలోచించిన వాళ్ళు మాత్రమే. ఆథర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట. మనము గోర్ఖా రెజిమెంట్ అని ఫిల్ చేస్తాము, గోర్ఖా రెజిమెంట్ అని. ఈ గోర్ఖా రెజిమెంట్లో నార్త్ ఈస్ట్ నుంచి మనం అస్సాంలో వాళ్ళని, అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఓకేనా. సో అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కాంపోజిషన్ బట్టి గోర్ఖా రెజిమెంట్లో ఒక జాట్ సోల్జర్ ఫ్రమ్ హర్యానా ఆర్ మలయాళీ సోల్జర్ ఫ్రమ్ కేరళ అండ్ మణిపూరి మేతి సోల్జర్, మేతి ఈజ్ ఏ ట్రైబ్ ఇన్ ఎక్కడమ్మా మణిపూర్. మేతి ఈజ్ ఏ ట్రైబ్ ఇన్ మణిపూర్ అని చూస్తాం. ఈ ట్రైబల్ పీపుల్ వీళ్ళని ఇప్పుడు మనం గోర్ఖా రెజిమెంట్లో పెడితే వాళ్ళ సర్వీస్ని ఇవ్వగలరా, ప్రాపర్ స్ట్రక్చరైజేషన్ మనం చేయగలమా, వాళ్ళ ఆపరేషనల్ కెపాసిటీస్ మనం పెంచగలమా? సో అందుకనే గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ శాలరీస్ పెరుగుతున్నాయని తగ్గించడం, వాళ్ళ పెన్షన్స్ పెరుగుతున్నాయని తగ్గించడం, ఇటువంటి ఛాలెంజెస్ అనేవి ఆలోచించకన్నా చేయడం అనేది చాలా రాంగ్ అని చెప్తున్నారు అనమాట. ఓకే. సో అయితే దీంతో మనకి ఏమవుతుంది, పొలిటికల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి అని ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. మీరు కేవలం ఫినాన్సెస్ పెరుగుతున్నాయి మిగులుతున్నాయి అని చూస్తున్నారు తప్ప ఇది లాంగ్ టైంలో ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే మనం ఏం చూస్తున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అండర్ ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది అని చూస్తాము. అదే ఒకవేళ ఈ టైంలో ఇలా చేస్తే ఏమవుతుంది, చాలా వరకు ప్రజలు ఆర్మీలోకి వస్తారు. ఆర్మీలోకి వచ్చిన తర్వాత స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. తర్వాత బయటకు వచ్చారు అంటే వాళ్ళ దాంట్లో ఆల్రెడీ ఫైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మారుతారో తెలీదు. ఈ టైంలో ఎవరైనా వాళ్ళకి కొత్త రిక్రూట్మెంట్ అనేది వేటిలో అమ్మ లైక్ టెర్రరిజంలో కానీ ఇట్లాగంటి వాళ్ళ దాంట్లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు అంటే నేషన్లో చాలా వరకు డివిజన్స్ వచ్చేస్తాయి. ఓకేనా. అండ్ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో మైనారిటీ పీపుల్ని అనగదొక్కడం కూడా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఎందుకు, మైనారిటీస్ని జనరల్గా చిన్న చూస్తారు కదమ్మా, వీళ్ళకి ఆల్రెడీ ఫైటింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఉన్నాయంటే వీళ్ళు ముందు వెనక చూడకన్నా ఆర్మీ స్కిల్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయని వాళ్ళ మీద చూపిస్తారు. ఓకేనా. సో అయితే ఇంతవరకు మన ఇండియన్ ఆర్మీని ఎప్పుడూ కూడా శాలరీతో మనం చూడలేదు, ఒక ప్రెస్టేజ్తో, దేశానికి ఒక గర్వకారణంతో మాత్రమే చూసాము. సో ఇప్పుడు కూడా అలానే చూడాలి తప్ప శాలరీ, యూనిఫామ్, ప్రెస్టేజ్ ఇవన్నీ కలిసి వెళ్ళాలి అంతే తప్ప ఏది ఒక్కటి కూడా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఈవెన్ మనం బ్రిటిష్ టైంలో చూసేటప్పుడు ఈవెన్ వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఇచ్చేవాళ్ళం. ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్ అనేది మనం ఆర్మీలో వర్క్ చేస్తే కొంత ల్యాండ్ కూడా ఇవ్వడం అనేది జరిగేది అనమాట. బట్ అయితే చాలా వరకు కూడా ఇబ్బంది వస్తుందని గవర్నమెంట్ దాన్ని ఆపింది. పెన్షన్స్ ఇవైనా ఇవ్వాలి, వాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్డ్ లైఫ్ అయినా ప్రశాంతంగా ఉండాలి అని మంచి పెన్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు ఆ పెన్షన్స్ అనేవి కట్ చేయడం మంచిది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సేవింగ్స్ అవుతుంది అని చూసుకుంటే మొత్తం నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ వస్తుంది, స్టెబిలిటీ ఆఫ్ సొసైటీ అండ్ సేఫ్టీ ఆఫ్ కంట్రీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అని చెప్తున్నారనమాట. ఓకేనమ్మా. సో ఇది ఆర్టికల్, ఇంతకన్నా దీంట్లో డీల్ చేయాల్సింది ఏమీ లేదు. అండ్ మై క్వశ్చన్ ఈజ్, సో చూశారు కాబట్టి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అగ్నిపథ్ స్కీమ్ అనేది 2 పాయింట్స్ రాయండమ్మా. పాజిటివ్ పాయింట్స్ 2, నెగిటివ్ పాయింట్స్ 2 అనేవి మీరు కింద రాయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా. మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. మనకి కొత్త బ్యాచెస్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది అవైలబుల్లో ఉన్నది జూలై 1 నుంచి. ఓకే. సో జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి బోత్ ఆఫ్లైన్లోని ఆన్లైన్లో. ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. బోత్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఒక్కసారి చూస్తే రికార్డెడ్ క్లాసెస్ కూడా మనం 1 ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్లో తీసుకొని రావడం జరిగింది. యూపీఎస్సీ రికార్డెడ్ 1 ఇయర్ ప్లాన్ విత్ నో కాస్ట్ ఈఎంఐ కేవలం 35,000 రూపీస్తో మీకు సిలబస్ అంతా కూడా వస్తుంది అనమాట. అండ్ మీరు అదే 1 ఇయర్ కాదు మెయిన్స్ అయినంత వరకు ఉండాలంటే 40,000 రూపీస్కి నో ఈఎంఐ ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. మీకు 1.5 ఇయర్ 40,000కి లభిస్తుంది అనమాట. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ తీసుకుంటే అప్ ఫ్రంట్ పే చేస్తే 45,000, ఈఎంఐలో అయితే 50,000. మీకు ఆఫ్లైన్ అయితే ఈఎంఐ అయితే 70,000, అప్ ఫ్రంట్ అంటే సింగిల్ షాట్లో అమౌంట్ పే చేస్తే 63,000 అనమాట. ఓకే.
అండ్ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే ఈఎంఐ అయితే 60,000, అప్ ఫ్రంట్ అయితే 54,000కి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు చూడండమ్మా, ప్రతిదీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈఎంఐ కూడా 5,000 పర్ మంత్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, 30th జూన్ వరకు, జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ కాబట్టి ఇమీడియట్గా మీరు ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. ఓకేనా? అండ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫీజెస్ అనేవి నెక్స్ట్ 1 జూలై తర్వాత నుంచి 10,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, 54% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 8 పార్టీస్ వెంట్ టు బీజేపీ సేస్ ఏడిఆర్ రిపోర్ట్. ఓకే, ఏడిఆర్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఏడిఆర్ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా చూద్దాం. చూడండమ్మా, ADR అంటే నథింగ్ బట్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఓకే, ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది మీరు చూస్తే ఇది ఒక NGO. ఓకేనా? ఓకే, ఇండియాలో ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఆర్ NGO అని అంటాము. ఇది ఎప్పుడూ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇన్కమ్ ఎంత వస్తుందో చూస్తారు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత వెళ్తుందో చూస్తారు. అయితే సార్ ఎందుకు సార్ ఇదంతా? ఎందుకంటే మనకి నేషనల్ పార్టీస్ అనేవి 8 ఉన్నాయి. సార్ ఎవరు డిక్లేర్ చేస్తారు నేషనల్ పార్టీస్ అని? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంత క్రైటీరియా అనేది ఉంటుంది. ఆ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తే కొన్ని పార్టీస్ని నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ అని డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇండియాలో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి సార్? ఇండియాలో 8 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 8 నేషనల్ పార్టీస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జనరల్గా తెలుసు బీజేపీ అండ్ సెకండ్ వన్ కాంగ్రెస్ అండ్ చూడండి CPI కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏంటది మార్క్సిస్ట్ CPIM అంటాం, అవునా? అయితే నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అని చూస్తాం. అండ్ ఆ తర్వాత 6th వన్ బహుజన్ సమాజ్ పార్టీ BSP అంటాం. ఓకే, బహుజన్ సమాజ్ పార్టీని BSP అని అంటాము. అండ్ 7th వన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పార్టీ అని అంటాం. అండ్ 8th వన్ నేషనల్ పీపుల్స్ party, and this is the National People's Party is the only party from Northeast where it got its representation as National Party. Okay, ఇది రీసెంట్గా యాడ్ అయింది నేషనల్ పీపుల్స్ పార్టీ అమ్మ. సో ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది నార్త్ ఈస్ట్ నుంచి ఉండడం జరిగింది. ఈ 8 పార్టీస్ని నేషనల్ పార్టీస్ అని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మ. ఓకేనా? అయితే వీళ్ళు ఇన్కమ్స్ అనేవి ADR చూస్తుంది. ఎందుకు చూస్తుంది? వీళ్ళకి ఇన్కమ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి వీళ్ళ ఎక్స్పెన్సెస్ చూసి ఈ పార్టీస్ అనేవి ఎందుకు, ఎవరి కోసం ఎంతెంత ఖర్చు పెడుతున్నాయో అనేది ప్రతి ఒక్కటి కూడా తెలియాలి అని మనం చూస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ వీళ్ళు ఎంత డిక్లేర్ చేయడం జరిగింది అమ్మా, 1373 crores అనేది ఓవరాల్గా వస్తే అందులో బీజేపీ పార్టీకి ఎంత వచ్చిందమ్మా, 752 crores దాకా వచ్చింది. ఈ అమౌంట్స్ ఫిగర్స్ మీరు గుర్తుంచుకోక్కర్లేదు, బట్ వాల్యూమ్ అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. అండ్ కాంగ్రెస్ పార్టీకి 285 crores అనేది రావడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ CPM పార్టీకి 171 crores వచ్చిందంట. అండ్ తృణమూల్ కాంగ్రెస్కి 74 crores అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత BSP పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి 52 crores అనేది వచ్చింది. అండ్ NCP పార్టీకి 35 crores అనేది వచ్చింది. అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఇంకా కొత్తది కాబట్టి దీనికి 70 lakhs రావడం జరిగింది. ఓకేనా? 70 lakhs అనేది రావడం జరిగింది. అండ్ అయితే టోటల్గా వచ్చిన అమౌంట్లు బీజేపీకి ఎంతమ్మా, 82% ఆఫ్ ఇన్కమ్ మొత్తం కూడా బీజేపీకే రావడం జరిగింది. ఓకేనా? అయితే అండ్ నెక్స్ట్ చూడండి వీళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారు.
కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన ఇన్కంలో 73% అనేది ఖర్చు పెట్టడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి వచ్చిన దాంట్లో 82% ఖర్చు పెట్టడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు 78% అమౌంట్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది. అయితే సార్ వీళ్ళకి ఎంతెంత ఇన్కమ్ ఎట్లా వచ్చింది అంటే బీజేపీ వాళ్ళకి చాలా వరకు కూడా వాల్యూంటరీ కంట్రిబ్యూషన్స్తో వచ్చాయి. వాల్యూంటరీ కంట్రిబ్యూషన్స్. ఓకే, సో వాలంటరీ కంట్రిబ్యూషన్స్ చాలామంది కంట్రిబ్యూట్ చేస్తుంటారు కదా పార్టీస్కి, అట్లాగా వీళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది. బీజేపీ వాళ్ళు ఇది రీజన్ చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళకి చాలా వరకు కూడా కూపన్స్ ఇష్యూ చేసాం, ఆ కూపన్స్ ఇష్యూయింగ్లో మాకు వచ్చింది అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ బీఎస్పీ పార్టీ చూస్తే బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ కింద వచ్చింది. ఎంతవరకు మాకు ఓల్డ్ డిపాజిట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, వాటి నుంచి ఇంట్రెస్ట్ రావడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ మీరు బీజేపీ చూస్తే దేనికి ఖర్చు పెట్టింది అంటే 420 crores దాకా ఎలక్షన్ ప్రోపగాండా గురించి ఖర్చు పెట్టామని చెప్తుంది. ఓకే, 420 crores అనేది మేము ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ అయిన వాటిల్లో 420 crores దాకా ప్రోపగాండాకి మేము ఖర్చు పెట్టాం, ప్రచారాలకి ఖర్చు పెట్టాం అని చెప్తున్నారు. ఓకేనా, అండ్ కాంగ్రెస్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అయ్యింది అని చెప్తున్నారు. అండ్ అయితే మీరు చూస్తే ఎన్సీపీ పార్టీ ఏం చెప్తుందమ్మా, 84% ఎక్స్పెన్సెస్ అనేవి మాకు ఎందులో జరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో జరుగుతున్నాయి. ఓకే, పార్టీ మెయింటెనెన్స్లో కానీ వీటిలోనే మాకు ఎక్కువ శాతం అయిపోతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అని చెప్పారనమాట. ఓకే, సో ఈ విధమైన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా జనరల్గా ఏడీఆర్ వాళ్ళు చూస్తారు. వీళ్ళు డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తారు, ప్రజలకు చెప్తారు. సో దాంతో ప్రజలు వైజ్ డెసిషన్ అనేది తీసుకుంటారు. అంటే మనం ఎంతవరకు చేస్తున్నాము, పార్టీస్ ఎంతవరకు చేస్తున్నాయి, కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా, రాంగ్గా ఖర్చు పెడుతున్నారా, ప్రతిదీ కూడా ఒక ఐడియా అనేది తీసుకొస్తుంది అనమాట. అందుకే వీళ్ళు జనరల్గా రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఆర్టికల్ అనేది మీకు క్రిటికల్ థింకింగ్ అవేర్నెస్ పెరగాలి అని చెప్పి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా, అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా బ్యాక్స్ చైనాస్ ప్లాన్ ఫర్ జాయింట్ బోర్డర్ యాక్టివిటీ. ఓకేనా, చైనా ప్లాన్ ఏంటి, జాయింట్ బోర్డర్ యాక్టివిటీ అనేది చేద్దామనేది చైనా ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. ఈ జాయింట్ బోర్డర్ యాక్టివిటీ ఎందులో తీసుకొచ్చింది ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంటో చూడమ్మా, మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఉంటుంది. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఈ ఆర్టికల్ అనేది చూస్తాము. ఓకేనా, అయితే ఆర్టికల్ అంతా డీటెయిల్డ్గా చూద్దాం. చూడండమ్మా, చైనా రీసెంట్గా ఇప్పుడు ప్రపోజల్ పెట్టింది. ఏంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదమ్మా, షాంఘై చూడండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్ ఎవరమ్మా, ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా నేను చెప్తాను, గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అనమాట. మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్లో మెంబర్ కంట్రీస్ రష్యా ప్లస్ చైనా ప్లస్ ఇండియా ప్లస్ పాకిస్తాన్ ప్లస్ మనం ఇంకేమి చూస్తాము, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని చూస్తాము. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. అయితే మీరు ఇక్కడ చూస్తే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మీరు బయట పెడితే మనము జనరల్గా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనేవి 5 అని చెప్తాము. దాన్ని నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తానంటే TK అని రిప్రజెంట్ చేస్తాను. TUK అంటే ఏంటి, తుర్క్మెనిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్ అండ్ ఆ తర్వాత కజకిస్తాన్. ఓకే, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్. మరి నెక్స్ట్ టీకే ఏంటి సార్, నెక్స్ట్ తజికిస్తాన్. ఓకే, తజికిస్తాన్ అండ్ ఆ తర్వాత మరొక కే ఏంటమ్మా, కిర్గిస్తాన్. ఓకే, మరొక కే
కిర్గిస్తాన్. అయితే ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ 5లో మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్లో ఒక్కటి మాత్రం ఉండదు, దట్ ఈజ్ తుర్క్మెనిస్తాన్. ఫస్ట్ టీ అనేది ఉండదు, మిగిలిన 4 కంట్రీస్ కూడా ఉంటాయి. అంటే మనకి ఈ యూకేటీకే ఈ 4 కంట్రీస్ కూడా ఇందులో యాడ్ అవుతాయి అన్నమాట. రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఈ 4 కంట్రీస్ కూడా యాడ్ అయ్యి టోటల్ నెంబర్ ఎంతకు తీసుకెళ్తుందమ్మా 8కి తీసుకువెళ్తుంది అనమాట. ఈ 4 ప్లస్ రష్యా ప్లస్ చైనా ప్లస్ ఇండియా అండ్ పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్. జనరల్గా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఎన్ని 5, బట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అవుట్ ఆఫ్ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనేవి వాటిలో పార్టిసిపేషన్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఈ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, మనము ఉన్నాము. చైనా ఏం చెప్తుంది అంటే బోర్డర్లో ఆపరేషన్స్ అనేవి మనం జాయింట్గా చేద్దాము, జాయింట్ బోర్డర్ ఆపరేషన్స్ అనేవి చేద్దాం. అంటే 2 కంట్రీస్ నుంచి కూడా పారామిలిటరీ ఫోర్సెస్ కానీ మిలిటరీ ఫోర్సెస్ కానీ వస్తారు అండ్ వాళ్ళు జాయింట్ బోర్డర్ ఆపరేషన్స్ అనేవి చేయడం వలన ఏమవుతుంది, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో, టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారమ్మా బార్డర్లో ఉంటారు కదా. సో ఆ బార్డర్లో ఉన్న టెర్రరిస్టులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, సో వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది, అవునా. సో అంటే నెక్స్ట్ నుంచి కొత్తగా ఎవరు కూడా టెర్రరిస్టులు తయారవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇటువంటివి తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఓకే, సో అందుకని జాయింట్ బోర్డర్ ఆపరేషన్స్ అనేది పెట్టడం జరిగింది. దీన్ని మనం క్లియర్గా చూస్తాము అన్నమాట, జాయింట్ బోర్డర్ ఆపరేషన్స్ అని అంటాము. అయితే ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎందుకు తీసుకొచ్చారు సార్? మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక స్కీమ్ అనేది ఉంది ఆర్ ఒకటి అప్లికేషన్స్ ఉంది, దట్ ఈజ్ కాల్డ్ ర్యాట్స్ అని చెప్తాము. ర్యాట్స్ అంటే ఏంటి? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ని ర్యాట్స్ అని అంటాము. ఈ ర్యాట్స్ దేని గురించి సార్? ఈ ర్యాట్స్ అనేది పేర్లో ఉంది కదమ్మా, యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. మీరు ఒక్కసారి చూడండి, మీకు ఆల్రెడీ 2 years బ్యాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది ర్యాట్స్ అంటే ఏంటి అని. ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అండ్ ఇది ర్యాట్స్ దేనిలో ఉంటుంది, ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్లో ఉంటుంది అంటే దట్ ఈజ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చూస్తాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ర్యాట్స్ అనేది మనకు ఉంటుంది అన్నమాట. అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఇష్యూ చేసిన వెంటనే జాయింట్ బోర్డర్ ఆపరేషన్స్ చేద్దాము అన్నంటనే కంట్రీస్ అన్నీ కూడా విల్లింగ్గా ఉన్నాయి అండ్ ఇండియా కూడా చాలా విల్లింగ్గా ఉంది అన్నమాట. దీని పేరు మనం ఏం పెడుతున్నాము, సోలిడారిటీ అని పెడుతున్నారు. ఓకేనా, సోలిడారిటీ సోలిడారిటీ బోర్డర్ ఆపరేషన్స్ అని కూడా పెట్టాలి అని చూస్తున్నారు. ఓకే, సో అయితే దీంట్లో మనం కరెక్ట్గా ఈ బోర్డర్ యాక్టివిటీ అనేది జాయింట్గా చేస్తే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాచుకోవడానికి ఏ ప్లేసెస్ కూడా దొరకవు, కాబట్టి ఖచ్చితంగా కొత్త థ్రెట్స్ అనేవి మనకి రావు, ఎగ్జిస్టింగ్ థ్రెట్స్ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఓకేనా, సో అయితే ఓవరాల్గా చూసారు కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాం. దీని నుంచి ప్రతి కంట్రీ నుంచి కూడా మిలిటరీ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు వస్తారు. మన ఇండియా వాళ్ళు ఈ బోర్డర్ ఆపరేషన్ కాల్డ్ సోలిడారిటీ 2023లో పార్టిసిపేషన్ చేస్తారు అని ఎవరు చెప్పడం జరిగింది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మనకి ఇండియా పాకిస్తాన్ అండ్ ఇండియా బంగ్లాదేశ్కి బోర్డర్లో ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. ఓకేనా, సో అందుకని కంట్రీ నుంచి మిలిటరీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు పార్టిసిపేషన్స్ చేస్తారు. దీంతో మనకి ప్రాపర్గా మన బార్డర్స్ అంతా కూడా సెక్యూర్డ్గా ఉంటాయి అని మనం చూస్తాము. ఓకేనా, సో ఇటువంటివి ఎప్పుడు వచ్చినా కూడా మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, అది మనకి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అనేవి మంచిగా తీసుకొస్తుంది అన్నమాట. ఓకే, ఎస్, ఇది అమ్మ ఆర్టికల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఏడిపి అంటే ఏంటో చూద్దాం. టు బీ ఎక్స్టెండెడ్ టు బ్లాక్ సిటీ లెవెల్ ఎవరు చెప్పడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఏడిపి అంటే ఏంటి? ఏడిపి అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్
ప్రోగ్రామ్. ఓకే, సో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని మనం ఎప్పుడు 2018లో ప్రైమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీని గురించి చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టాము, ఇక్కడ నుంచి బ్లాక్ లెవెల్లో, సిటీ లెవెల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా, GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఇప్పుడు మనం దీని గురించి క్లియర్గా చూద్దాం. చూడండి, డిస్ట్రిక్ట్స్లో బేసిక్ ఎసెన్షియల్ క్రైటీరియా అనేది ఉండాలి. సో దానితో డిస్ట్రిక్ట్స్ డెవలప్ అవుతాయి. డిస్ట్రిక్ట్స్ డెవలప్ అయిన తర్వాత స్టేట్స్ డెవలప్ అవుతాయి. స్టేట్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంలో 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట. దీని మెయిన్ గోల్ ఏంటమ్మా, ఇట్ ఎయిమ్స్ టు క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ ట్రాన్స్ఫార్మ్ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, underdeveloped districts. ఓకే, సో అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రాస్ ది కంట్రీ వాటిని డెవలప్ చేయడానికి క్విక్గా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది అని చూస్తున్నామన్నమాట. సో అయితే దీంట్లో చాలా వరకు ఇన్స్పిరేషనల్ క్రైటీరియా ఉన్నది అండ్ దీని మెయిన్ ప్రోగ్రామ్ కూడా కొలాబరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో వేటిని పారామీటర్స్గా తీసుకుంటారు, ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఉన్న సోషో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి చూస్తారు, సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి చూస్తారు. ఓకే, అంటే సొసైటీలో హెచ్చుతగ్గులు ఉన్నాయా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకొని తీసి వాటి బేసిస్ బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది పెరగాలి అక్కడ అని 115 డిస్ట్రిక్ట్స్ అనేవి టోటల్గా 28 స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేస్తారు. ఎన్ని డిస్ట్రిక్ట్స్ అమ్మా, 115 డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ని టోటల్గా చూసేది ఎవరమ్మా, నీతి ఆయోగ్ డైరెక్ట్గా కంట్రోల్ చూసుకుంటుంది అన్నమాట. దగ్గరుండి నీతి ఆయోగ్ ఓవరాల్ స్ట్రక్చరైజేషన్ కానీ ఇంప్లిమెంటేషన్స్ ప్యాటర్న్స్ కానీ అన్నీ కూడా నీతి ఆయోగ్ జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. అండ్ ఇండివిజువల్ మినిస్ట్రీస్ వాళ్ళ జనరల్గా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో ఒకవేళ ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసాం, అందులో ఒక ఇండివిజువల్ మినిస్ట్రీ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఉన్న డిస్ట్రిక్ట్ ఉంది అనుకోండి, దాన్ని పర్టికులర్గా ఆ మినిస్ట్రీ స్పెషల్ ఫోకస్గా చూడాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, కేవలం ఇవి పెట్టడమే మాత్రమే కాదు, రియల్ టైం ప్రోగ్రెస్ అవుతుందో లేదో కూడా చూస్తారు. ఓకేనా, రియల్ టైం ప్రోగ్రెస్. అయితే టోటల్గా ఒక్కసారి చూడండి, వీటిలో 5 థీమాటిక్ ఏరియాస్ ఇవ్వడం జరిగింది. 5 థీమాటిక్ ఏరియాస్ ఇవ్వడం జరిగింది అండ్ 49 ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లా డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అనేది టోటల్గా ఈ క్రైటీరియా బేసిస్ మీద చూస్తారు. మెయిన్ ఈ 5 థీమాటిక్ ఏరియాస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా రాస్తాను చూడండి అమ్మా, అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఓకే, అగ్రికల్చర్ వాటర్ రిసోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫినాన్షియల్ ఇంక్లూషన్. ఓకే, ఫినాన్షియల్ ఇంక్లూషన్ కూడా డిస్ట్రిక్ట్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫినాన్షియల్ ఇంక్లూషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఫినాన్షియల్ ఇంక్లూషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అండ్ ఆ తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం చూస్తాం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా 5 6 అని పెట్టాను. దిస్ ఇస్ 5 థీమాటిక్ ఏరియాస్. ఏంటంటమ్మా ఒక్కసారి చూడండి, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ ఇంక్లూషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్,
లాస్ట్ ఫిఫ్త్ వన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 5 థీమాటిక్ డిస్ట్రిక్ట్స్లో కూడా మనం జనరల్గా ఏం చూస్తాము, వీటిలో ఏవైతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయో ఫస్ట్ వాటిని క్యాచప్ చేయాలి. సార్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఏంటి? ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు లేదు. కాస్త బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామంటే పూర్తిగా మారుతుంది అంటే దాన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం. ముందు వాటిని క్యాచ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కొంత అనేది డెవలప్ చేయగలిగితే పూర్తిగా చేంజ్ అవుతుంది అని తెలిస్తే ఫస్ట్ అక్కడ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. వాటిని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అని అంటాము. ఓకేనా? అయితే ఈ ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో డెవలప్ అవుతుందో దానికి ఓవరాల్గా ర్యాంకింగ్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఇన్ జనరల్గా చూస్తే ఈ ప్రోగ్రామ్ అనేది 3 C'తో వెళ్తుంది. 3 C's. ఓకే, 3 C'తో వెళ్తుంది. ఆ 3 C's ఏంటో చూడండి అమ్మా. 3 C's నథింగ్ బట్ ఫస్ట్ వన్ కన్వర్జెన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ జనరల్గా కన్వర్జెన్స్ అని అంటాము. కన్వర్జెన్స్ అంటే ఏంటి? బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిక్సప్ చేసి ఇక్కడ ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేస్తాము. సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ అంటే సార్ ఇక్కడ ప్రత్యేకంగా ఫండింగ్ ఏం పెట్టరా? నో. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా కొత్త ఫండింగ్ ఏమీ పెట్టము. ఆల్రెడీ ఉన్న స్కీమ్స్నే ప్రాపర్గా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఈ థీమాటిక్ ఏరియాస్లో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ బట్టి వీటిని డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ని కన్వర్జెన్స్ చేసి కలిపి ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కన్వర్జెన్స్ తర్వాత మనం కొలాబొరేషన్ అని చూస్తాము. కొలాబొరేషన్ సార్ ఎక్కడెక్కడ కొలాబొరేషన్ అనేది ప్రాపర్గా సెంట్రల్ లెవెల్ నుంచి అండ్ స్టేట్ లెవెల్లో కొత్త ఆఫీసర్ని వాళ్ళని ప్రభారీ ఆఫీసర్ అని అంటాము. ఓకే, ప్రభారీ ఆఫీసర్ అంటాము. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని ఇంప్లిమెంటర్స్గా తీసుకుంటాము. ఓకేనా? సో వీళ్ళ ముగ్గురు మిక్సప్ అవుతారు. వీళ్ళ ముగ్గురు కూడా కొలాబరేట్ అవుతారు. సెంట్రల్ స్టేట్ లెవెల్ ప్రభారీ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ ఈ ముగ్గురు కూడా కొలాబరేషన్ చెందుతారు. సో ఫస్ట్ C ఫర్ కన్వర్జెన్స్, సెకండ్ C ఫర్ కొలాబరేషన్ అండ్ చెక్ ఫర్ థర్డ్ C అండ్ దట్ ఈజ్ కాంపిటీషన్. ఓకే, సో స్పిరిట్ అనేది పెరగడానికి మనం ఏం చేస్తాం, ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఒక డిస్ట్రిక్ట్ పెరుగుతుంది, మనకు కూడా ఇస్తున్నారు కదా అని వేరే డిస్ట్రిక్ట్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని అది కూడా డెవలప్మెంట్ అనేది చెందుతుంది. సో కాంపిటీషన్ అనేది పెరిగి మంచి అవుట్కమ్ అనేది ఇస్తుంది అని చూస్తామన్నమాట. అయితే ఓవరాల్గా ఫోకస్ అంతా ఏంటమ్మా, గవర్నెన్స్ అనేది ఈ డిస్ట్రిక్ట్స్లో పెంచాలి. గవర్నెన్స్ అనేది పెంచితే స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్స్ కూడా పెరుగుతాయి అని చూస్తాము అన్నమాట. సో ఇది అమ్మ ఈ ముఖ్య ఉద్దేశంతో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, ఈ ప్రోగ్రామ్ అనేది నేను లాంచ్ చేసిన తర్వాత చాలా గ్రేట్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా? సో ఇన్స్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎట్లా అయితే మనం సృష్టిస్తున్నామో నెక్స్ట్ ఇది అలాగే బ్లాక్ లెవెల్లో సిటీ లెవెల్లో కూడా వెళ్ళాలి. బ్లాక్స్ కూడా అట్లా ఇంప్లిమెంట్ చేసి సిటీ లెవెల్స్ కూడా అట్లా ఇంప్లిమెంట్ చేస్తే గ్రాస్ రూట్స్లో ఎకనామిక్ డెవలప్మెంట్, పొలిటికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. దాంతో మన ఇండియా మొత్తం కూడా స్పీడ్గా గ్రో అవుతుంది అని ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందమ్మా. సో అర్థమవుతుంది కదమ్మా. సో దీస్ ఆర్ ది స్కీమ్స్ దట్ వీఆర్ సెలెక్టెడ్ ఫర్ టుడే అనమాట. ఓకే, సో చూడండి మన ప్రతి ఆర్టికల్ వెనకాతను కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. లైక్ బటన్ని హిట్ చేయండి, ఫిలా ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. సో ఒక్కసారి ఈరోజు ఏంటి ఇన్ని తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు, బట్ రేపు సండే మన ప్రోగ్రామ్ కాబట్టి చాలా వరకు మీటింగ్స్ అండ్ కాల్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. కాస్త అడ్మినిస్ట్రేషన్ దాంట్లో మనం వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. అండ్ యూ డోంట్ వరీ, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనకి యాజ్ యూజువల్గా ఎక్కువ ఆర్టికల్స్ తీసుకొని ప్రతిదీ కూడా నీట్గా డైలీ మనకి తక్కువ ఆర్టికల్స్ తీసుకున్నా కూడా ప్రొడక్టివ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మనము క్వాలిటీకి జీరో కాంప్రమైజ్తో, క్వాంటిటీ తక్కువైనా పర్వాలేదు కానీ క్వాలిటీకి
జీరో కాంప్రమైజ్తో మనం తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఎస్, సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫిలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. మా క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేస్తే మాకు అది మరింత రిజువినేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ చూడమ్మా, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, మీకు ఇక్కడ డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని ఎట్లా డీల్ చేస్తామనేది డెడికేటెడ్గా సురేష్ సార్ బ్యూటిఫుల్ ప్లాన్తో రావడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే మనకి ఇది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేది కాంప్రహెన్సివ్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది లభిస్తుంది. ఆఫ్లైన్ మనకి కేవలం విశాఖపట్నం బ్రాంచ్లో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మీకు లభిస్తుంది అనమాట. మీరు కేవలం 5,000 పర్ మంత్ కడుతూ ఉంటే చాలు, మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి పూర్తిగా ప్రతిదీ కూడా స్ట్రాటజీతో సహా కలిపి క్లియర్ అవుతుంది అనమాట. మీరు యూపీఎస్సీని ఎర్లీగా క్రాక్ చేయాలనుకుంటే మీరు ఎర్లీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఫ్రీ అప్గ్రేడేషన్ అనేది చూస్తాం ఫుల్ యూపీఎస్సీ కోర్స్కి అండ్ ఆప్షనల్ పేపర్స్ కూడా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తిగా ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. కేవలం ఈ 3 ఇయర్స్ మాత్రమే కాదు, 3 ఇయర్స్ తర్వాత మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయకన్నా ఫుల్ ఆ కోర్స్కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అండ్ ఆప్షనల్స్ కూడా ఫ్రీగా డీల్ చేయడం జరుగుతుంది అనమాట మీకు. ఓకే, అండ్ ప్రతిదీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ రాబోతుంది అనమాట. ఓకే, సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు మన విశాఖపట్నం బ్రాంచ్కి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే.